గురువుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారంటారు? అలాగే ఏ రంగు వస్త్రాలు మరియు నైవేద్యాలు సమర్పించాలంటారు? వారాహి అమ్మవారు ఎప్పుడూ ఒక రూపమే ఉంటుంది, నిజరూప దర్శనం. ఓకే. అయితే రోజుకొక అలంకారం చేసుకుంటాం మనం. మొదటి రోజున బ్రహ్మదేవుడు, బ్రాహ్మీ. రెండవ రోజున విష్ణుమూర్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుస నుంచి వద్దాం. ఓకే. విష్ణుమూర్తి శక్తి వైష్ణవి రెండో రోజు చేస్తాం. మూడో రోజు మనకి ఎవరు? శివుడు కదా, మహేశ్వరుడు కదా, మాహేశ్వరి. మూడో రోజున మాహేశ్వరి అవతారం చేసేసాం. ఇక 4వ రోజులు కుమారస్వామి దగ్గరికి వచ్చాం. ఓకే. కుమారస్వామి ఎవరండి? ఆయన కౌమారి. కౌమారి రూపంలో ఉంటుంది. కుమారి రూపం అంటే ఏంటంటే కోడిపుంజు ఉంటుంది చూడు, ఆమె అమ్మవారు, దుర్గా అమ్మవారు కౌమారి రూపం ఉంటుంది. అమ్మవారి వాహనం కోడిపుంజు అనమాట. అయితే ఇక్కడ కుమారస్వామి నాగశక్తిని మనకి ఇస్తుందన్నమాట. నాగదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి. మూడో రోజున చంద్రఘంటాదేవి, దుర్గా సాంప్రదాయంలో చంద్రఘంట అవతారం చేస్తాం. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండ రూపంలో ఈ అమ్మవారిని పూజ చేస్తాం. ఎవరైతే నరఘోష, నరదృష్టి అవి ఉండవరాము కూడా అని నేను చెప్తున్నా సరే, అవి ఉంటాయండి అంటే పోనే ఉంటాయి అనుకోండి. ఆ దోషాలు పోవడానికి 20,000 రూపాయలు ఈ మాల వేసుకోండి, నరదోష పోతుంది. కరంగుళి మాల, ఇంకో మాల, లేకపోతే ఈ ఉంగరం ఆ ఉంగరం వేసుకుంటే ముందు వాళ్ళకి డబ్బులు వస్తాయి. వీళ్ళ దోషాలు నరదృష్టి ఉంటే కదా పోవడానికి. ఏమైనా వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇలా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీకేమైనా నరదృష్టి, చేతబళ్ళు, గీతబళ్ళు, బాధలు, ఈతి బాధలు, ఇవి క్షుద్ర బాధలు ఇవన్నీ ఉన్నాయనుకుంటే కూష్మాండ దేవత తీర్చేస్తుంది. ఈ రోజున ఏం చేయాలంటే అంతా కూడా గుమ్మడికాయ హారతి కంపల్సరీ ఇవ్వాలి. ఒక గుమ్మడికాయ అంటే కూష్మాండం, ఎర్ర గుమ్మడికాయ లేదా బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని చక్కగా అమ్మవారి హారతి ఇచ్చేటప్పుడు దాన్ని పైన ముద్దార్థ కర్పూరము లేకపోతే హారతి కర్పూరం వేచి చేసి తర్వాత పగలగొడతాం. పగలగొట్టిన తర్వాత అక్కడ ఆ యొక్క గుమ్మడికాయలో ఇంత పసుపు ఇంత కుంకుమ వేస్తాం అనమాట. వేసేసి రెండిట్లకి వేసేసి ఆ బూడిద గుమ్మడికాయని అక్కడ పెట్టి పూజ చేస్తాం, పసుపు రాసేసి. అది తీసుకొని గుమ్మం కట్టుకోవచ్చు. అది ఆచారంగా వస్తుంది, పెద్ద కాస్ట్లీ కాదు కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యలో వీళ్ళు దూరిపోయారు అనమాట. అందరూ కూడా ఛాన్స్ దొరికితే దూరిపోతున్నారు. దూరిపోయి ఆ మాల ఇస్తాం, ఏ ఉంగరం ఇస్తాం, ఇది చేసేస్తే ఏమైనా దేవుళ్ళ లేదా వారాహి దైవే అమ్మవారు అలాగే వీళ్ళని తోలు తీసేస్తుంది ఫైనల్గా. ఫస్ట్ అయితే మాత్రం కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేసిన, ప్రోత్సహించిన వీళ్ళని కూడా తోలు తీసేస్తుంది జనాలది. కాబట్టి అలాంటివన్నీ చేయకూడదు. ఒకటే ప్రొసీజర్ ఏంటంటే పూజా పద్ధతి. ఆ పూజా పద్ధతిలో మనము అమ్మవారిది చక్కగా మనము ఎలాగో ఈ యొక్క కలశం పెట్టేసాం కదా, 4వ రోజు పూజ చాలా తక్కువ టైమే. ఇప్పుడు చక్కగా అమ్మవారికి పసుపు కొమ్ములు మారుస్తాం, తమలపాకులు వేసి. తమలపాకులు వినాయకుడిని డైలీ తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ రోజు ఉన్న వినాయకుడిని పూజ చేసి ముందు గణేష్ పూజ, తర్వాత ఈ యొక్క కలశ పూజ. పూజల్లో ఎక్స్పర్ట్ ఇప్పుడు మన వాళ్ళు. లలితా సహస్రం చదువుకోవచ్చు. ఓం గ్లౌం నమః, ఓం గ్లౌం వారాహ్యై నమః అంటూ వారాహి అమ్మవారికి సాధన మంత్ర జపం చేసుకోవచ్చు. వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి మంత్రాలు అన్నీ కూడా జపం చేసుకోవచ్చు. చేసుకొని చక్కగా మరి ఈ నైవేద్యాలు ఏమిటమ్మా? మొట్టమొదటి రోజున పాయసం పెట్టాం, రెండో రోజున పులిహార పెట్టాం, మూడో రోజున దద్దోజనం పెట్టాం, 4వ రోజున ఏం పెడతాం? చక్కెర పొంగలి. చక్కెర పొంగలి పెడతాం. అందువల్ల ఆ చక్కెర పొంగలి పెడితే అమ్మవారికి తీయగా ఉంటుంది, మనకి మంచి వరాలు ఇస్తుంది అనమాట. ఇప్పుడు అమ్మవారికి కారము మసాలా ఉండాలా, కార బూంది పెట్టండి, లేకపోతే మందు బాటలు పెట్టండి. మందు వేసేస్తున్నారు వారాహి అమ్మవారికి. ప్రత్యంగా అమ్మవారి హోమం చేస్తూ ఏం చెప్పాలి వీళ్ళకి? ఎండుమిరపకాయల ఘాటు, ఎండుమిరపకాయ. ఎందుకంటే అంటే అమ్మవారి ఘాటు అయితే ఘాటు వస్తువులు ఏమనుందా? పోన్లే వేస్తున్నారు కదండి, కిలోలు. అప్పా మళ్ళీ ఇంకా పొరే వేసారంటే అప్పా చూడండి ఎండుమిరపకాయలు వేసాం, అసలు ఘాటు రావడం లేదు, కిలోలు ఎన్ని బస్తాలు వేసేసాం. చేశారు, ఒక ఆయన చేశాడు బస్తాలతో హోమం. అంతా ఘాటు వస్తుంది, అన్నీ వస్తాయి. వీళ్ళ ప్రచారం అనమాట. అక్కడ పాస్పోర్ట్లో అప్లికేషన్ పెట్టకుండానే పాస్పోర్ట్ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిదే వారాహి ఇచ్చేసింది. భూ కబ్జాలు చేసినటువంటి రౌడీల్ని అమ్మవారి డైరెక్ట్ వెళ్ళిపోయి ఫైట్ చేసేసి తీసుకొచ్చి కాగితాలు వచ్చేసినాయి అల్మార్లో. జస్ట్ మా దేవాలయం వారాహి అమ్మవారికి దేవాలయానికి వచ్చారు అంతే. జస్ట్ మా దగ్గర హోమం చేయించుకున్నారు, వచ్చేసినాయి అమ్మా. అంటే ఇంకా పోలీసులు లేరు, కేసులు పెట్టక్కర్లేదు, కోర్టులు లేవు, జడ్జిమెంట్లు లేవు, జనాలు వెళ్ళి పెద్ద మనుషులు లేరు వెళ్ళి అడిగేది. ఈ ప్రాసెస్ ఏం అక్కర్లేదు. జస్ట్ వీడు అడిగిన డబ్బులు ఇచ్చేసి హోమం చేసేస్తే
వీడికి కబ్జా చేసినటువంటి రౌడీ అయిపోయి గురుగారు మీ హోమానికి చాలా భయపడిపోయి నేను ఇచ్చేస్తున్నానని కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడం వల్ల వారాహి అమ్మవారి యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ అమ్మవారికి ఏ ఎగ్జిబిషన్స్ అవసరం లేదు, ఏ అవార్డులు రివార్డులు ఎవడే అవసరం లేదు. ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది. మనం మన పద్ధతిలో మనం పూజ చేసుకోవాలి. ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు. అంటే దక్షిణాచార పద్ధతిలో, పద్ధతి అంటే మళ్ళీ కౌలాచారం, వామాచారం ఏడొచ్చేస్తారు బ్యాచ్. అందువలన ఛాన్స్ దొరికితే చాలన్నమాట అవినీతి పొరలంతా కూడా వచ్చేయడానికి. ఏ పద్ధతి లేదు. వారాహి అమ్మవారికి ఒకటే పద్ధతి దక్షిణాచారం. కుంకుమతో ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం గ్లౌం నమః అంటూ చేసుకోవడం, లేదా వారాహి అష్టోత్తరం చేసుకోవడం, లేదా వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి మంత్రోపదేశం చేసినటువంటి వాళ్ళు మంత్రోపదేశం చేసుకోవడం. తర్పణాలు వదలాలనుకుంటే పాలే కదా, చిన్న పాలు అలా వదులుతూ తమలపాకుతో ప్లేట్లో నీళ్ళలో పాలు వదులుతూ తర్పణాలు వదలడం. అమ్మవారికి ఏ హోమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఆ హోమం చేసేస్తే మీకు కోట్లు వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయి అని చెప్తారు. నాన్ సెన్స్ అదంతా. ముందు నువ్వు చేసుకొని రారా బాబు అని చెప్పండి. ఈ విధంగా అమ్మవారికి తర్వాత హారతి. ఏమిటి ఆ దేవత? ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండేతి, చతుర్దకం పంచమం స్కందమాతేతి. స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అమ్మ, పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ పవర్, మురుగన్. ఆ మురుగన్ శక్తి అనమాట. ఆ శక్తితో అమ్మవారు ఈ రోజున. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కుమారస్వామి అయిపోయాడు. ఎంతమంది? ముగ్గురు అయిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కుమారస్వామి 4. తర్వాత నారసింహి, నరసింహస్వామి వారి యొక్క శక్తి నారసింహి లోపల ఆయన వస్తాడు. ఆ అమ్మవారిని మనం పూజ చేసుకున్నప్పుడు చక్కగా బ్రహ్మాండంగా మన యొక్క సకల కష్టాలు అన్నీ కూడా పోతే హారతి ఇవ్వడం. ఇదే పూజ. ఇక ప్రసాదం ఏమిటిరా అంటే ఏం పెట్టాం? పాయసాన్నం, చక్కెర పొంగల్ పెట్టాంగా. ఇప్పుడు చక్కెర పొంగల్ నైవేద్యం. ఆ సీజన్లో దొరికే పువ్వులు పెట్టొచ్చు, ఆ సీజన్లో దొరికే పళ్ళు పెట్టొచ్చు. నూనెలు మామూలు నువ్వుల నూనె, నెయ్యి. ఇంకా కొంచెం మాకు ఇంకా చాలా మందికి రకరకాలు పెట్టాలి. 1 ఒత్తు 2 ఒత్తులు పెడితే సరిపోవు. 5 ఒత్తులే అండి, 3 ఒత్తులే అండి, 7 ఒత్తులే అండి. ఇవి కూడా మళ్ళీ డౌట్లు. 2 ఒత్తులే వేస్తాం. ఉన్నావా? 5 ఒత్తులు వేస్తే నీకు ఏమైనా ఎక్కువ ఇచ్చేస్తాం. నూనె తక్కువ, తొందరగా కాలిపోయి ఇంకా నూనె ఎక్కువ పడుతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఛాదస్తాన్ని పక్కన పెట్టాలి. వారాహి అమ్మవారు ఏసుడే. అమ్మవారి దేవత పేరేంటి? వేసుడు దేవత. వేసుకుంటూ వెళ్ళిపోతుంది వారాహి. సైన్యాధ్యక్షురాలు ఆమె పోస్టును బట్టి. షీ ఈస్ ద కమాండర్ ఇన్ చీఫ్. పోలీస్ కమిషనర్ ఎలాగో కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీ కమాండర్ ఎలాగో అలా వేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ చాదస్తాలు ఇవేం లలితాదేవి కాదు. అమ్మ బుజ్జి తల్లి మంగళహారతి అమ్మ ఇలాంటివన్నీ సాత్వికం ఉండదు పాటలు. యేసుడే. కాబట్టి ఏ రకంగా పూజ చేసినా సరే కూడా మనల్ని ఏం చేయదు, అనుగ్రహిస్తుంది తల్లి. ఈ పాయింట్ కరెక్ట్ తెలుసుకోవాలి. చాదస్తాలని మూఢనమ్మకాలు అలా చెప్పేటటువంటి వాళ్ళని వేసిపడేస్తుంది. అలాగే చక్కగా మనకి ఈ భక్తితో చేసేటటువంటి వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.